ఇంకా ఖర్జూరంతో చాక్లెట్ ఒకటి చూపిస్తాను మీకు. ఫస్ట్ బాదంని ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు డేట్స్ ఈ మధ్యలో గింజ ఉంటుంది కదా, ఈ గింజను తీసేసి ఇలా పెట్టుకోవాలంతే. వన్ సైడ్ ఒకటి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో చక్కగా మనం గింజలన్నీ కూడా సెపరేట్ చేసేసాము ఇలాగా. ఇప్పుడు బాదం ఇందులో పెట్టుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట బాదామ్స్. నావైతే చిన్న సైజు బాదామ్స్ కాబట్టి 2 పెట్టాయి, పెద్ద పెద్ద అయితే పడుతుంది. సో స్టఫింగ్ ఈ రకంగా చేసేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చాక్లెట్ సిరప్ రెడీ చేసుకుందాం. వీటికి ప్రత్యేకంగా బ్లాక్ చాక్లెట్స్ అయితే బాగుంటాయి. నేనైతే డైరీ మిల్క్ యూస్ చేశాను ఈరోజు. ఇలా చక్కగా కరగబెట్టుకుందాం. మరి ఎక్కువ హీట్లో కాకుండా మీడియం హీట్లోనే ఇది కరిగిపోతుంది. ఓకే, చూసారు కదా ఎలా మెల్ట్ అయిపోయిందో. సో ఈ చాక్లెట్ గడ్డ కట్టక ముందే మనం వీటిని ఇందులో డిప్ చేసేద్దాము. ఇలా రోల్ చేసేసి పక్కకు తీసేసుకోవాలన్నమాట. సో డేట్స్ అన్నీ ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకుని తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇంకా మిగిలిన ఆల్మండ్స్ని ఇలా వేసేసాం కదా, వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. మోల్డ్స్లో వేసుకుంటే బాగా వస్తుందండి. మోల్డ్స్లో వేయలేదు, ఇలా పక్కన వేసాను. సో ఆల్మండ్స్ చాలా ఉన్నాయి, డేట్స్ చాలా ఉన్నాయి. ఏం చేయాలో తెలియక నేను ఇలాగా ప్రయోగించాను. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా.